అయితే అసలు ఇటలీ వాళ్ళు బాగా సంతోషంగా ఉంటారని చెప్పేసి మనకు ఇండెక్స్లు కూడా చెప్తా ఉన్నాయి. అయితే ఎట్లా సంతోషంగా ఉంటారు, వాళ్ళు ఏం పాటిస్తున్నారో ఒకసారి చూసుకుంటే ఇటలీ అనగానే మనకు పర్యాటకం, తర్వాత పిజ్జా, ఫ్యాషన్, ఫెర్రారీ, డ్యూకరీ వంటి ఖరీదైన వాహనాలే గుర్తొస్తాయి. కానీ ఎప్పుడైనా ఇటలీ వాసుల జీవన శైలి గురించి ఆలోచించారా? చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తారు. ఎందుకు వాళ్ళు 6 ఇటాలియన్ పద్ధతులను చూసుకుంటే ఏం చేస్తారంట అంటే, ఒకటి లా పసగిట అంటే ఈవినింగ్ వాక్ అంట. సాయంత్రం వేళ వీధుల్లో కాసేపు నడుస్తారు, ఎదురైన వ్యక్తులను నవ్వుతూ పలకరిస్తారు, పరిచయం ఉన్న వారితో కాసేపు మాట్లాడతారు, వీలైతే బృందాలుగా చేరి ముచ్చట్లు చెప్పుకుంటారు. దీనివల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా అనిపిస్తుందట. మనం ఏం చేయొచ్చు? ప్రతిరోజు సాయంత్రం లేదా రాత్రి తిన్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు వీధిలో నడిస్తే సరి. ఇక ఫోన్ను ఇంట్లోనే పెట్టేయాలి. ఇరుగు పొరుగు వారిని కలుపుకొని కూడా నడకకు రమ్మని ఆహ్వానించవచ్చు. తర్వాత ఇల్ డోల్సే ఫార్ నీ అంటే ది స్వీట్నెస్ ఆఫ్ డూయింగ్ నథింగ్ అని చెప్పేసి సమయాన్ని వృధా చేయకూడదని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏ పని చేయకుండా సమయాన్ని గడపడం కూడా ఒక కళ అంటారు ఇటాలియన్లు. అన్ని పనులు పక్కన పెట్టేసి ఖాళీగా కూర్చొని ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా గడపాలి. శరీరానికి మెదడుకు విశ్రాంతినిచ్చి పునరుత్తేజన చెందాలి. ఎట్లా చేయొచ్చు? ఎవరు ఆటంకం కలిగించని స్థలం చూసుకొని రోజులో ఓ 10 నిమిషాల పాటు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవాలి. ఆ సమయంలో మొబైల్, టీవీ, పుస్తకాలు వంటివి దగ్గర ఉంచుకోకూడదట. వీలైతే మొబైల్లో రిమైండర్ పెట్టుకొని రోజు పాటిస్తూ ఆ పద్ధతిని అలవాటు చేసుకోవాలి. ఇక ఇల్ రెపిసోనో అంటే ది అబ్జర్నూన్ సిస్టా అని చెప్పేసి మధ్యాహ్నం వేళ సోఫాలో కాసేపు నిద్రిస్తారు. సూర్యుడి వెలుతురు శరీరంపై పడేలా చూసుకుంటారు. పూర్తిగా నిద్రలోకి జారుకున్నట్లు కాదు, అలాగని మేల్కొన్నట్లుగా కూడా కాదు. ఈ మధ్యస్థ దశలో కాసేపు విశ్రాంతి తీసుకుంటే మంచిగా ఉంటుందట మధ్యాహ్నం పూట. మనం ఏం చేయొచ్చు? మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఇంట్లో, ఆఫీసులో సూర్యకాంతి పడే ప్రాంతంలో 5 నిమిషాలు కొనుక్కు తీస్తే సరి, అంటే మెడిటేషన్ చేసినా సరిపోతుందట. ఇక సినా ఇన్ ఫ్యామిగ్లియా హౌ డిన్నర్ విత్ ఫ్యామిలీ అని చెప్పేసి కుటుంబంతో కలిసి రాత్రి వేళ భోజనం చేయడం, కుటుంబ సభ్యులు చెప్పే విషయాలు వింటూ నవ్వుతూ సరదాగా భోజనం చేస్తే అప్పటి వరకు పడినటువంటి శ్రమంతా మర్చిపోవచ్చు. శరీరానికి, మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుందంట. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటుంటే ఉమ్మడి కుటుంబాల్లో సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తినడం, ఎవరి బాధలు ఒకరు పంచుకోవడం ఇవన్నీ ఉంటుండే. అవన్నీ కూడా చేస్తే మంచిదంట. మనం ఏం చేయొచ్చు? వారంలో ఒక్కరోజైనా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసేలా ప్రణాళికలు వేసుకోవాలి. తింటున్నప్పుడు మొబైల్ వాడకూడదు, టీవీ చూడకూడదు. నెలలో ఒక్కసారైనా భార్యతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, లేదా ఇంట్లోనే వంటలో భార్యకు సాయం చేయొచ్చు. దీనివల్ల భార్యాభర్తల బంధం కూడా బలపడుతుందట. ఇక వైవరే అల్లా గ్రాంటే అంటే టు వీవ్ లార్జ్ అంట. జీవితంలో ప్రతిరోజు విలువైనది, వాటిని తీపి జ్ఞాపకాలుగా మలుచుకోవాలి. ఏం చేయాలి అనిపిస్తే అది చేయాలి. ఆ సమయం కోసం ఎదురు చూడొద్దు. మనం ఏం చేయొచ్చు? రోజులో మన కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో మనకు నచ్చిన పని చేసుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఆ రోజులో నచ్చిన విషయాలు డైరీలో రాసుకోవాలి. దీనివల్ల మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకునే వీలుంటుంది. ఇక లా పాసా కఫే, ఇది కాఫీ బ్రేక్ అంట. ఇటలీలో కాఫీ బ్రేక్ తీసుకోవడం సాంప్రదాయం. ఎంత బిజీగా ఉన్నా కొంత సమయం కాఫీ తాగడానికి కేటాయిస్తారట వాళ్ళు. ముఖ్యంగా కెఫేలో కూర్చొని అక్కడి ఇటాలియన్ సంగీతం వింటూ కాఫీని ఆస్వాదిస్తూ ప్రపంచాన్ని మర్చిపోతారు. దీంతో శరీరం, మెదడు ఉత్తేజమవుతాయంట. ఇక మనం ఏం చేయొచ్చు? ఆఫీసుల్లో ఉంటే 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. డెస్క్ నుంచి లేచి ప్యాంట్రీకి వెళ్ళి కాఫీ, టీ తాగుతూ దాన్ని ఆస్వాదించాలి. ఆ సమయంలో మొబైల్ చూడొద్దంట. చూడకుండా ఇటువంటివి చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇట్లా అంటే కొన్ని ఇటువంటి కూడా మనం చూస్తే ఏమవుతుందంటే కొన్ని జీవితంలో కొన్ని మనకు ఉపయోగపడేటివి ఉంటాయి.